మైలర్దేవ్పల్లి డివిజన్ పరిధిలోని కాటేదాస్ టాటానగర్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఇక్కడి ఒక ప్లాస్టిక్ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్లాస్టిక్ వ్యర్థాలు కావడంతో మంటలు వేగంగా వ్యాపించి ప్రాంతమంతా దట్టమైన నల్లటి పొగ అలుముకుంది. ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రాణ నష్టం తప్పినట్లయింది. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని మంటలు పక్కనే ఉన్న ఇతర పరిశ్రమలకు వ్యాపించకుండా అదుపు చేశారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై పోలీసులు మరియు ఫైర్ అధికారులు విచారణ జరుపుతున్నారు. కవర్ మొత్తం ఆటోకి ఆయన విడిపించి అట్లా అయిపోయింది. ఎంకరన్నా ఫోన్ చేయ అన్నకు ఫోన్ చేయి. మైలర్దేవ్పల్లి డివిజన్ పరిధిలోని కాటేదాస్ టాటానగర్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఇక్కడి ఒక ప్లాస్టిక్ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్లాస్టిక్ వ్యర్థాలు కావడంతో మంటలు వేగంగా వ్యాపించి ప్రాంతమంతా దట్టమైన నల్లటి పొగ అలుముకుంది. ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పినట్లయింది. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మంటలు పక్కనే ఉన్న ఇతర పరిశ్రమలకు వ్యాపించకుండా అదుపు చేశారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై పోలీసులు మరియు ఫైర్ అధికారులు విచారణ జరుపుతున్నారు.